అందరికీ నమస్తే అండి. ప్రపంచ దేశాలను కుదిపేసింది ఒక రకంగా పశ్చిమాసియా యుద్ధం. ప్రపంచంలో 100కు పైగా దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యాయి. అక్కడో, ఎక్కడో ఇతర దేశాల్లో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధంలో మనలాంటి సామాన్యులం, అసలు యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేని మనం కూడా ఆర్థికంగా దెబ్బతిన్నాం. మనకి ఖర్చులు పెరిగాయి, ధరలు పెరిగాయి. సో అన్ని రకాలుగాను ప్రభావితం అయ్యాం. సరే, యుద్ధం ముగిసింది, ఒక 20 రోజులు అయింది. ఇప్పుడిప్పుడే దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మన దేశంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక దశ తగ్గించారు. మరో 2-3 రోజుల్లో రెండో దశ కూడా తగ్గిస్తున్నారు. అండ్ ఈ నెలాఖరికి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా దేశంలో తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $70 లోపు వచ్చేసాయి. సో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గుతాయి అని ఒక పాజిటివ్ సంకేతాలు వచ్చాయి గడిచిన వారం రోజుల నుంచి కూడా. కానీ ఆ మొత్తం చెల్లాచెదురైపోయినాయి. మళ్ళీ ఒక కుదుపు ప్రపంచానికి, మళ్ళీ యుద్ధం మొదలైంది. చాలా చిన్న చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యల్లో కూడా ఏదో వాళ్ళ దగ్గర తుపాకులు, ఆయుధాలు, యుద్ధ విమానాలు ఎక్కువైపోయినాయేమో, మరి ఆ డ్రోన్లు, క్షిపణులు ఎక్కువైపోయినాయేమో. వీటన్నింటికి మించి వాళ్ళలో అహం ఎక్కువైంది. వీటన్నింటికి మించి వాళ్ళల్లో నియంతృత్వ ధోరణి ఎక్కువైంది. వీటన్నింటికి మించి వాళ్ళలో ఆధిపత్య ధోరణి ఎక్కువైంది. అందుకు యుద్ధం చేస్తున్నారు. ఒళ్ళు బలిసి యుద్ధం చేస్తున్నారు. పచ్చిగా చెప్పుకోవాలంటే అవసరం కాదు, యాక్చువల్లీ అత్యవసరం, తప్పదు అనుకొని యుద్ధం చేయడం వేరు, మా మాటే నెగ్గాలి అని యుద్ధం చేయడం వేరు. మొదటి నుంచి కూడా పశ్చిమాసియా యుద్ధం మొదటి నుంచి కూడా అందుకే జరుగుతుంది. సో ఇప్పుడు తాజాగా ఎందుకంటే హర్మూజ్ జలసంధి విషయంలో ఒక 20 రోజుల కిందట జరిగిన ఒప్పందాల్లో ఒక క్లారిటీకి వచ్చారు. హర్మూజ్ జలసంధి విషయంలో 100% కంట్రోల్ అడుగుతోంది ఇరాన్. మొత్తం మా కంట్రోల్లో ఉండాలి అని ఇరాన్ అంటుంది. అమెరికా ఏమో లేదు, కుదరదు, మేము చెప్పినట్టు కూడా వినాలి అంటది. సరే, అక్కడ ఏదో తాత్కాలికంగా ఒప్పందం కుదిరింది. మళ్ళీ నిన్న మొదలైంది. హర్మూజ్ జలసంధి విషయంలో వెళ్ళే నౌకల మీద అమెరికా దాడులు చేసిందంట. ఇమీడియట్గా ఇరాన్ కూడా దాడులు చేసింది. సో దాంతో ఇరాన్ స్థావరాల మీద, నౌకల మీద, ఇరాన్ సైనిక బలగాల మీద అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దాంతో ఇమీడియట్గా ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అమెరికా సైనిక బలగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గల్ఫ్ దేశాల్లో వాటి మీద మళ్ళీ విరుచుకుపడింది. సో మళ్ళీ యుద్ధం మొదలైనట్టే, బేభత్సంగా, భీకరంగా మొదలైంది. ఇది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే, ఇప్పుడు ఇరాన్లోని చాబహార్ పోర్టు మీద అమెరికా దళాలు భారీగా దాడులు చేశాయి. ఒక దశలో పోర్టు సిటీలో విద్యుత్ సరఫరా లేకుండా నిలిచిపోయి ఒక వ్యూహాత్మక మౌలిక వస్తువులను అమెరికా లక్ష్యంగా చేసుకొని దాడి చేసిందనమాట. సో ఈ దాడుల తర్వాత తక్షణ సహాయక బృందాలు రెస్క్యూ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఈ పోర్టు మీద దాడి జరిగింది. హర్మూజ్లో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగపడే నిర్మాణాలు, పరికరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు అమెరికా ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ చాబహార్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రదేశం అన్నమాట. ఇది హర్మూజ్కు బయట గల్ఫ్ ఆఫ్ ఒమన్కు దగ్గరగా ఉంది. హిందూ మహాసముద్రం నుంచి ఇరాన్ సముద్ర వాణిజ్యానికి అవసరమైన డీప్ వాటర్ పోర్ట్ ఇక్కడ ఉంది. ఇరాన్కు ఇది ఆర్థికంగా అత్యంత కీలకమైన ప్రాంతం. భారత్ పెట్టుబడులతో ఈ పోర్టులను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు సరుకులు రవాణా చేయాలని భారత్ భావిస్తోంది. అక్కడ ఇండియా పెట్టుబడులు పెడుతుంది ఆ పోర్ట్లో. దాని మీద అమెరికా బీభత్సంగా దాడులు చేసి నాశనం చేయాలని చూస్తోంది. సో అది కొంచెం ఎఫెక్ట్ అయితే తీవ్రంగానే ఉంది. గతంలో శాంతి చర్చలకు ముందు, యుద్ధం ముగియడానికి ముందు ఉన్న యుద్ధం కంటే ఇప్పుడు ఇంకా బీభత్సంగా పోర్టుల మీద దాడి చేయడం, నౌకల మీద దాడి చేయడం, ఇతర దేశాలు ఆ దేశం ఈ దేశం అని లేదు, కనిపించిన నౌక మీద దాడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట. నేను చెప్పాను కదా, మనం ఒక సామెత ఉంటుంది మనకి, నిద్రపోయేవాడిని లేపడం ఈజీయే, నిద్ర నటించేవాడిని లేపడం కష్టమని. ఇక్కడ కూడా అవసరమయ్యి యుద్ధం జరుగుతుంటే వాళ్ళ అవసరాలు ఎవరో ఒకరు తీర్చి యుద్ధాన్ని ఆపేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళకి అవసరం కాదు యుద్ధం, వీళ్ళకి ఆధిపత్యం. ఇజ్రాయెల్ వాళ్ళేమో ఇరాన్ వాళ్ళు అణు కార్యక్రమాలు చేయొద్దు అంటారు. అమెరికా వాళ్ళేమో అసలు ఇరాన్ దగ్గర ఉన్న హర్మూజ్ జలసంధి మా కంట్రోల్లో ఉండాలి అంటది. అప్పుడు ప్రపంచంలో చమురు రవాణా మొత్తం అమెరికా కంట్రోల్లో ఉంటుంది కదా, అది అమెరికా నియంతృత్వం. సో ఇక్కడ ఇరాన్కి యుద్ధం చేయక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు, ఆ దేశాన్ని శాసిస్తున్నారు కాబట్టి.
ఇరాన్ది అత్యవసరం అండ్ తప్పనిసరి పరిస్థితి. వీళ్ళిద్దరిది మాత్రం ఇందాక చెప్పుకున్నాం కదా ఒళ్ళు బలుపు. సో ప్రస్తుతానికి ఈ దశలో ఉంది. ఇది ఆగుతుందా సాగుతుందా అనేది చెప్పడం కష్టమే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది.